అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ విషవాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యాజమాన్యం వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అనకాపల్లిలోని ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి విషవాయువులు లీక్ అయ్యాయి. విషవాయువు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను చంద్రశేఖర్ కుమార్గా గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి సాయి శ్రేయస్ ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం సంభవించింది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద ఈ ఘటన జరిగింది. అయితే దీనికి కారణం ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిల్వ చేసిన కెమికల్ లెవెల్స్ను చెక్ చేయడానికి ముగ్గురు కార్మికులు వెళ్లారు. ఈ సమయంలో మ్యాన్హోల్ను ఓపెన్ చేయడంతో ప్రమాదవశాత్తు తీవ్ర విషపూరిత వాయువులు బయటకు విడుదలయ్యాయి. దీనివల్ల అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు కారణంగా పలువురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో కంపెనీ యాజమాన్యం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయితే ఫార్మా కంపెనీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన వారికి ₹1 కోటి చొప్పున పరిహారం అందించాలని కోరుతున్నారు. సంఘటన ప్రాంతాన్ని పరవాడ సిఐ మల్లికార్జునరావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరవాడ మండలంలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఈ రోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించినట్లయితే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ మృతి చెందినటువంటి కార్మికులు ఇద్దరు కూడా బి చంద్రశేఖర్ అనేటువంటి కార్మికుడు ఒకరు, మరొకరు ఎస్ కుమార్ అనేటువంటి కార్మికులు వీళ్ళిద్దరూ కూడా మృతి చెందారు. ఒకరు హైదరాబాద్ కి చెందినటువంటి వాళ్ళు, మరొకరు మునగపాక అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మునగపాక మండలం మునగపాక గ్రామానికి చెందినటువంటి కార్మికుడు మృతి చెందారు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలి. ఎస్ఎస్ ఫార్మాలో భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వలన సరైనటువంటి మాస్కులు కానీ సరైనటువంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్ల సేఫ్టీ ఏదైతే సాల్వెంట్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, అలాగే మృతి చెందిన కార్మికులు ఇద్దరికీ కూడా ₹1 కోటి ఒక్కొక్కరికి నష్టపరిహారం చెల్లించాలని, మరో కార్మికుడు తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆయనకి మెరుగైన వైద్య సేవలు అందించి ఆయన్ని కాపాడాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. అధికారి యంత్రాంగం సక్రమైనటువంటి భద్రతా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల, భద్రతను పర్యవేక్షించకపోవడం వల్లే ఇట్లాంటి ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటా ఉన్నాయి. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. అటు తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అవడంతో ప్రజలు భయపడుతున్నారు. సకినేటిపల్లి మండలం కేశవదాస్ పాలెం దగ్గర ఉన్న బెల్లంకొండ వారి మెరకలో ఈ ఘటన జరిగింది. కొత్తగా వేసిన గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యలో గ్యాస్ లీక్ అవడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ గ్యాస్ లీక్ గురించి ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు సిబ్బందిని అక్కడికి పంపించినట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అయిన ఘటనలు ఉన్నాయి. వెంటనే ఓఎన్జీసీ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్ లీక్ అయిన చోట రిపేర్లు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సిఐటి అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఎస్ఎస్ ఫార్మాలో తెల్లవారు 2 గంటలకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే ఇద్దరు చనిపోయారు. ఒకరు సేఫ్టీ మేనేజర్, ఇంకొక సేఫ్టీ సూపర్వైజరు, ఇద్దరు కూడా మరణించడం అనేది జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. కంపెనీల్లో ప్రతిసారి ప్రమాదాలు నిజకృతం అయిపోతున్నాయి. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకి నీరెత్తనట్టు ఉంది. ఈ కాలంలోనే కలెక్టర్ గారు దాదాపు 1 డజను సమావేశాలు వేశారు. పరిశ్రమ అధిపతులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సేఫ్టీ అధికారులు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లతో మీటింగ్లు వేశారు. మీటింగ్లు అయితే జరుగుతున్నాయి తప్ప కార్మికులకు మాత్రం ఉద్యోగులకి రక్షణ లేకుండా పోతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలి. పర్యవేక్షణ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల్ని గాలికి వదిలేసింది. ఆడిట్ ని అక్కడ నుండి రాష్ట్రంలో చెబితేనే ఆడిట్లు అవుతున్నాయి తప్ప లేకపోతే ఇక్కడ ఆడిట్లు జరగట్లేదు. అందువల్ల ఈ ప్రమాదాలు అవుతున్నాయి. సేఫ్టీ పరికరాలు నాణ్యమైన ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడా కూడా సేఫ్టీ పరికరాలు మంచి క్వాలిటీ ఇవ్వడం లేదు. వాటికి పెట్టాల్సిన పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి కార్మికుడు చనిపోయినా పర్లేదనే ధోరణి ఈ రోజు ప్రభుత్వాలు గాని యజమానులు గాని వ్యవహరిస్తున్నాయి. ఇది సరైనది కాదు. కాబట్టి వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి. చనిపోయిన ఇద్దరు కుటుంబాలకు కూడా ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. గాయపడిన వారికి సరైన చికిత్స అందించేందుకు కృషి అనేది చేయాలి. దీని మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపించాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తుంది.